హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ కు స్వాగతం. గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనం భారత చరిత్ర 13వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో మనము మొఘల్ సామ్రాజ్యం, బాబర్, హుమాయూన్ వాళ్ళ గురించి చెప్పుకోబోతున్నాం. భారతదేశానికి మొఘల్ రాక పూర్వం ఆఫ్ఘన్ తురుష్కుల పాలనలో ఉండిన ఢిల్లీ సుల్తాన్ల క్షీణ దశకు రావటము, అందువల్ల భారతదేశం అంతటా వేర్వేరు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడటము, ఆ రాజ్యాల మధ్య సాగిన కలహాలు మొదలైన విషయాలు గతంలో తెలుసుకున్నాం కదా. 1526కు పూర్వం మొఘళ్ళు ఉత్తర భారతదేశంపై చేసిన దాడులు విఫలమైంది. తైమూర్ ఢిల్లీ సామ్రాజ్యంపై దాడి చేసి పంజాబ్ను వశపరుచుకోవటం వల్ల ఆఫ్ఘన్ సామ్రాజ్యం మరింత బలహీనమైందే గాని మొఘళ్ళు పరిపాలన పునాది ఏర్పడలేదు. అలా పునాది ఏర్పరిచిన వాడు బాబర్. అటు తర్వాత కూడా 30 ఏళ్ల పాటు ఆఫ్ఘన్లకు మొఘలాయులకు ఘర్షణ సాగి చివరకు అక్బర్, హుమాయూన్లు మొఘల్ ఆధిపత్యం స్థిరపడింది. బాబర్ తండ్రి తైమూర్ వంశానికి చెందినవాడు, తల్లి చింగిస్ ఖాన్ వంశానికి చెందింది. అతడు 1483లో పుట్టాడు. అతను 11 ఏళ్ల వాడై ఉండగా తండ్రి నుంచి ఫర్గానాను జాగీర్‌గా పొందాడు. అయితే అతను చిన్నతనంలో అనేక కష్టాలు పడి బాగా రాటుతేలినాడు. తైమూర్‌కు రాజధానిగా ఉండిన సామర్కండ్‌ను జయించాలని ఇతను 1497లోను, 1503లోను చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. దీనికి తోడు ఫర్గానా కూడా పోయింది. అతడు ఒక ఏడాది పాటు తలదాచుకునే చోటు లేక సంచార జీవితం గడిపాడు. కానీ ఈ దుస్థితిలో కూడా అతనికి భారతదేశాన్ని జయించాలనే కోరిక కలిగింది. అతను ఒక గ్రామాధికారి ఇంట తలదాచుకున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామాధికారి తల్లి 111 ఏళ్ల వృద్ధురాలు అతనికి తైమూర్ దాడుల గురించి కథలు కథలుగా చెప్పింది. దాంతో అతనికి కూడా తన పూర్వీకుల లాగా భారతదేశంపై దండెత్తాలని ఆశ కలిగింది. ఇందుకు మొదటి మెట్టుగా అతను 1504లో కాబూల్‌ను ఆక్రమించాడు. ఉజ్జయిల్ రాజ్యంలో తిరుగుబాట్లు అతనికి ఈ పని చేయటానికి ఉపకరించాయి. సామర్కండ్‌ను ఆక్రమించడానికి అతను చేసిన మరొక యత్నం 1512లో విఫలమైంది. వాయువ్య దిశ తనకు అచ్చిరాదని రూఢి చేసుకుని బాబర్ ఆగ్నేయ దిశకు తన దృష్టిని మరల్చాడు. భారతదేశం నడి ఒడ్డున చేరుకునే అవకాశం అతనికి దొరకటానికి సుమారు 12 ఏళ్లు పట్టింది. ఢిల్లీ సామ్రాజ్యం శిథిలావస్థలో తమలో తాము కొట్లాడుకుంటున్న రాజుల్లో కొందరు బాబర్‌ను రమ్మని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని అందుకొని బాబర్ 1524లో పంజాబ్‌కు వచ్చి లాహోర్‌ను ఆక్రమించాడు. అతను తమకు సహాయం రాలేదని, హిందుస్థానీని జయించవచ్చాడని అతన్ని ఆహ్వానించిన వారికి తెలిసిపోయింది. వారతనిపై ఎదురు తిరిగారు. అతను కాబూల్‌కు బాబరు పెద్ద సేనను ఆయుత్తం చేసుకుని 1525 నవంబర్‌లో పంజాబ్‌ను ఆక్రమించి దానికి రాజైన దౌలత్ ఖాన్ లోడీని లోబరుచుకున్నాడు. అక్కడి నుంచి అతను ఢిల్లీని నామమాత్రపు సుల్తాన్‌గా ఉన్న ఇబ్రహీం లోడిపైకి వెళ్లి 1526 ఏప్రిల్ 21న పానిపట్టు వద్ద ఆఫ్ఘన్ బలాలతో యుద్ధం చేసి జయించాడు. లోడీ సుల్తాన్లకు యుద్ధతంత్రం ఏమీ తెలియని కారణం చేత 12,000 బాబర్ సైన్యం 1,00,000 మంది శత్రు సైనికుల ఒక్క పూటలో మట్టు పెట్టించాడు. బాబర్ వెంటనే ఢిల్లీ, ఆగ్రా నగరాలను వశపరుచుకున్నాడు. అప్పటికీ అతని విజయం పూర్తి కాలేదు. సంగరాణ ఆధిపత్యం కింద ఉన్న రాజపుత్ర సమైక్య చాలా ప్రబలమైంది. మొఘల్ సైనికులు యుద్ధరంగంలో రాజపుత్ర సేనను చూసి వణికిపోయారు. బాబర్ కూడా తాను గెలవనని భయం పట్టుకుంది. అతను తన శిబిరంలో పానపాత్రలు పగలగొట్టి మద్యమంతా పారబోసి తన సైనికులకు ఘాటైన ఉపోద్ఘాతాలు చేసి యుద్ధం చేస్తామని వారి చేత ఖురాన్‌పై ప్రమాణం కూడా చేయించాడు. 1527 మార్చి 16న ఆగ్రా పడమటి కాన్వా అనే ప్రాంతంలో ఉభయ పక్షాలు యుద్ధం జరిగింది. రాజపుత్రులు ఓడిపోయారు. సంగర్ రాణా కొద్దిమంది అనుచరులతో పారిపోయి మరి 2 ఏళ్లకు అతను చనిపోయాడు. బాబర్ జీవితాంతం వరకు ఆఫ్ఘన్లతో పోరాటం సాగిస్తూనే వచ్చాడు. అతను చేసిన మూడవ ప్రముఖ యుద్ధం బీహార్, బెంగాల్ ఆఫ్ఘన్లతో 1529 మే 6న గంగా తీరాన పాట్నాకు ఎగువగా గోగ్రా సంగమం వద్ద జరిగిన ఈ యుద్ధంలో కూడా ఆఫ్ఘన్లు చిత్తుగా ఓడిపోయారు. బాబర్ స్థాపించిన మొఘలాయి సామ్రాజ్యం అప్పటికే ఓక్సన్ నుంచి గోగ్రా నది దాకాను, హిమాలయాల నుంచి గాల్వేర్ దాకాను తర్వాత కొద్ది రోజులకే 1530 డిసెంబర్ 26న బాబర్ ఆగ్రాలో మరణించాడు. అతని మరణం గురించి ఒక కథ చెప్తారు. అతని కొడుకు హుమాయూన్ జబ్బు పడ్డాడని, బాబర్ ఆ జబ్బును తనకిచ్చి తన కొడుకును కాపాడమని దేవుణ్ణి ప్రార్థించాడని, దాని ఫలితంగా హుమాయూన్ కోలుకొని 2, 3 నెలల అనంతరం బాబర్ వ్యాధితో మరణించాడని చెబుతారు.
బాబర్‌ను కాబూల్‌కు తీసుకుపోయి ఖననం చేశారు. బాబర్ చనిపోయిన 3 రోజులకు హుమాయూను పట్టాభిషిక్తుడైనాడు. అప్పుడతని వయసు 23 ఏళ్ళు. అప్పటి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అతనికి అన్ని వైపులా అదృశ్య దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి. రాజకుటుంబంలోనే ఐక్యత లేదు. హుమాయూన్ తమ్ముళ్ళు అంటే కామ్రాన్, హిందూల్, అర్కరీ కాక అతని దాయాదులైన మహమ్మద్ సుల్తాన్ అనేవాళ్ళు కూడా సింహాసనం మీద కన్నేశారు. దానికోసం వాళ్ళు కత్తులు దూయటానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. దర్బార్‌లో కూడా కొందరు అమీర్‌లకు అదే ఆలోచన. దీనికి తోడు సేనలో కూడా ఐక్యత లేదు. అందులో నానా జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య శత్రుత్వం ఉండేది. అందుచేత హుమాయూన్ తన బంధువులను కానీ, కొలువులో ఉన్న వాళ్ళని కానీ, సైన్యాన్ని గాని నమ్మే పరిస్థితే లేదు. సామ్రాజ్యం చూడబోతే కొత్తగా ఏర్పడింది. సుస్థిరమైంది కాదు. బాబర్ చేత ఓడింపబడిన వారెవ్వరూ నిర్వీకులు కాలేదు. రాజపుత్రులు ఓటమి తాత్కాలికమైంది. ఆఫ్ఘన్లు ఓటమి పొందారే కానీ నిర్మూలించబడలేదు. చెల్లాచెదరైపోయిన ఆఫ్ఘన్లు కులీన్ల తిరుగుబాటు కోసం వేచి ఉన్నారు. వారికి లేనిదల్లా సరి అయిన నాయకుడు లేడనమాట. షేర్‌షా ఈ లోటును భర్తీ చేశాడు. మరొక అంశం ఏమంటే గుజరాత్‌ను పాలించే బహదూర్ షా తన శక్తి పెంచుకొని హుమాయూన్‌కు తీవ్రమైన ప్రతిపక్షంగా పరిగణించబడ్డాడు. ఈ పరిస్థితిలో హుమాయూన్‌కు అత్యవసరమైన లక్షణాలేమంటే యుద్ధతంత్రము, రాజనీతిజ్ఞత, పరిపాలనా సామర్థ్యం. ఈ 3 ఆయనకు లేవు. అందుచేత అతను తనకు తానే ప్రబల శత్రువై కూర్చున్నాడు. అతనికి ఉన్నతమైన అభిరుచులు, సంస్కార ప్రియత్వము ఉన్నాయే కానీ తండ్రికి ఉండిన కార్యదీక్ష, పట్టుదల అతనికి లేవు. కొద్దిపాటి విజయం కంటబడితే చాలు జనాలలో దూరి నల్లమందు వేసుకొని కలలుగంటూ శత్రువులకు అవకాశం ఇచ్చేవాడు. కఠినంగా శిక్షించవలసిన వాటిని జారి తలిచి మన్నించేవాడు. గుర్రం పైన ఉండవలసిన తరుణంలో విస్తరు ముందు కూర్చొని విందు ఆరగించేవాడు. హుమాయూన్ అంటే అదృష్టశాలి అని అర్థం. అతనికది సార్థక నామధేయం అయింది. తన సింహాసనపై కన్ను వేసి ఉన్న తన తమ్ముళ్లను గట్టిగా అదుపులో ఉంచటానికి బదులుగా వారికి పరగణాలిచ్చేశాడు. ఆర్కరీకు సంబలు, పెద్ద తమ్ముడు కామ్రాన్‌కు కాబూలు, కాందహార్‌లు ఇచ్చేశాడు. ఈ కామ్రాన్ లాహోర్‌లోని హుమాయూన్ సేనాపతిని బెదిరించి పంజాబును, దానికి తూర్పుగా ఉండే హిస్సార్ ఫిదోల్‌ను కూడా కాజేశాడు. ఈ విధంగా హుమాయూన్ తన తండ్రి కూర్చిన సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసేశాడు. సింధు ప్రాంతము, దాని అవతల ప్రాంతము, సైనిక సమీకరణకు సర్వోత్తమైన దేశాలు అవి కాస్త కామ్రాన్ ఆధీనమైనాయి. హిఫ్సా ఫరీజ్ వశం కావటంతో పంజాబ్ నుండి ఢిల్లీకి వెళ్లే రహదారి కూడా కామ్రాన్‌కు హస్తగతమైపోయింది. అయితే తొలి యుద్ధాల్లో హుమాయూన్‌కు విజయం లభించకపోలేదు. బుందేల్‌ఖండ్‌లోని కాలిబంద్ రాజా ఆఫ్ఘన్లు పక్షపాతి అన్న అనుమానంతో హుమాయూన్ తాను గద్దె ఎక్కిన 5, 6 మాసాల తర్వాత ఆ రాజుపై యుద్ధానికి వెళ్ళాడు. అయితే తూర్పున ఆఫ్ఘన్లు దుశ్చర్యలు మితిమీరటం చేత అతను కాలింబర్ రాజా వద్ద కొంత పరిహారం పుచ్చుకొని వచ్చేయవలసి వచ్చింది. దౌరా వద్ద అతను ఆఫ్ఘన్లపై ఘన విజయం సాధించి జోనార్ నుంచి సుల్తాన్ మహమ్మద్ లోడీని తరిమేశాడు. ఆఫ్ఘన్ యోధుడైన షేర్ ఖాన్ ఆధీనంలో ఉన్న చునార్ హుమాయూన్ ముట్టడించాడు. అయితే అక్కడి తిరుగుబాటు నిర్మూలించకుండానే షేర్ ఖాన్ నామమాత్రపు లొంగుబాటును ఆమోదించి ముట్టడి ఎత్తేశాడు. ఆ కారణంగా హుమాయూన్ పశ్చిమాన గుజరాత్ పాలకుడైన బహదూర్ షాతో తలబడుతున్న సమయంలో షేర్ ఖాన్ తన శక్తులను బాగా పెంచుకోగలిగాడు. హుమాయూన్ బహదూర్ షా పైకి దండెత్తి వెళ్ళటానికి తగిన కారణం ఉంది. అతనికి ప్రబల శత్రువులైన అనేక మంది ఆఫ్ఘన్ శరణార్థులు బహదూర్ షా చేరదీశాడు. మేవాడ్ సామ్రాజ్యం క్షీణదశ ఉండటంతో ఆసరా చేసుకుని తన రాజ్యాన్ని విస్తృతి చేసుకున్నాడు. హుమాయూన్ ఆఫ్ఘన్లపై తాను సాధించిన విజయాన్ని గాలికొదిలేసి 1534లో మాల్వా వద్దకు చేరే సమయానికి మాల్వాను అదివరకే తన రాజ్యంలో కలుపుకున్న బహదూర్ షా చిత్తోర్ దుర్గాన్ని ముట్టడించాడు. బహదూర్ షాతో సతమతమవుతున్న మేవాడ్ రాణి కర్ణావతి తన శత్రువును ప్రతిఘటించడానికి హుమాయూన్‌ను సహాయం కోరింది. హుమాయూన్ ఆమె ప్రార్థన తోసిపుచ్చటమే కాక స్వప్రయోజనాల దృష్ట్యా అయినా వెంటనే బహదూర్ షాను ప్రతిఘటించాడు కాదు. బహదూర్ షా తుర్కీ ఇంజనీర్ల సహాయంతో పాశ్చాత్యుల ఫిరంగులతోనూ రాజపుత్రులను ఓడించి చిత్తోర్ దుర్గాన్ని ముట్టడి పెడుతుంటే మొఘల్ చక్రవర్తి చూస్తూ ఊరుకున్నాడు. పానిపట్టు వద్ద, గోగ్రా వద్ద బాబర్ ఓడిపోయినప్పటికీ ఆఫ్ఘన్ నాయకులు పూర్తిగా నిరాశ్రితులు కాలేదు. తగిన నాయకుడుంటే కొత్తగా స్థాపితమైన మొఘల్ పరిపాలనను ప్రతిఘటించడానికి వారు పరవళ్లు తొక్కుతున్నారు. షేర్ ఖాన్ నూర్ అనేవాడు వారికి తగిన నాయకుడిగా లభించాడు. అతని నాయకత్వం కింద ఆఫ్ఘన్లు మొఘల్ ఆధిపత్యాన్ని తాత్కాలికంగా తుడిచిపెట్టి
కొద్ది కాలం పాటు తమ ఆధిపత్యాన్ని పునఃప్రతిష్ఠించుకోగలిగినారు కూడా. షేర్ ఖాన్ నూర్ కథ బాబర్ అక్బర్ల అద్భుత కథలను ఏమాత్రం తీసిపోయింది కాదు. అతను ఫరీద్ అనే పేరుతో అతి సామాన్యమైన జీవితం ప్రారంభించాడు. అష్ట కష్టాలు పడి తన స్వశక్తితో పైకి వచ్చాడు. అతను నూర్ తెగకు చెందిన ఆఫ్ఘన్ వాడు. అతని తాత ఇబ్రహీము తన కొడుకైన హసన్ను వెంటబెట్టుకుని పేషావూరు ప్రాంతం నుంచి తూర్పుగా ప్రయాణం చేసి బాజ్వారా పరగణాలతో సైనిక వృత్తి చేసుకుంటూ స్థిరపడ్డాడు. అక్కడే 1472లో ఫరీద్ జన్మించి ఉండవచ్చు. కొంతకాలానికి ఇబ్రహీంకు ఢిల్లీ జిల్లాలో ఉద్యోగం. అతని కొడుకు హసన్ జోనూర్ గవర్నర్ వద్ద ఒక జాగీర్ సంపాదించుకున్నాడు. హసన్ కు ఇతర భార్యలున్నారు. ఫరీద్ సవతి తల్లి హసీన్ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నందువల్ల ఫరీద్ తన 22వ ఏట ఇల్లు విడిచి జోనూర్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అతని జీవితం ఘర్షణతో ప్రారంభమైంది. అందులో బాగా రాటుతేలి అతను మహావీరుడయ్యాడు. కష్టపడి చదువుకొని పర్షియా భాషలో మంచి పట్టు సాధించాడు. అతను సైన్యంలో హెచ్చు భాగం తన పక్షం చేసుకొని స్వతంత్రుడైనాడు. చూనార్ పాలకుడైన తాజ్ ఖాన్ తన చిన్న భార్య అయిన లద్మాలికాతో హెచ్చు ప్రేమగా ఉంటున్నాడని అతని పెద్ద కొడుకు తండ్రి హత్య చేశాడు. అయితే వైదవ్యం ప్రాప్తించిన లదద్ మాలిక షేర్ ఖాన్ ను పెళ్లాడి చునార్ దుర్గాన్ని అతనికి ఇచ్చేసింది. 1531లో హుమాయూన్పై ఆఫ్ఘన్లు తిరుగుబాటు చేశారు. అప్పటికి ఆ తిరుగుబాటు షేర్ ఖాన్ కు ఏమీ సంబంధం లేదు. హుమాయూన్ చురాన్ దుర్గాన్ని ముట్టడించాడు. షేర్ ఖాన్ లొంగిపోయి ఆత్మరక్షణ చేసుకున్నాడు. తనపై షేర్ ఖాన్ పెత్తనం నానాటికి పెరుగుతుండటం సహించలేక లోహని ఆఫ్ఘన్లు జలాల్ ఖాన్ సైతం అతన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు. షేర్ ఖాన్ ఈ ప్రయత్నాన్ని భగ్నం చేశాడు. ఆ మీదట వారు 1533 సెప్టెంబర్లో బెంగాల్ రాజైన మహమ్మద్ షాను ఆశ్రయించారు. బీహార్ నగరానికి తూర్పున సురజ్ నగర్ వద్ద షేర్ ఖాన్ బెంగాల్ సుల్తాన్ను లోహరిలను ఓడించాడు. ఈ విజయం షేర్ ఖాన్ జీవితంలో ఒక అద్భుతమైన సాహసం. హుమాయూన్ గుజరాత్ రాజైన బహదూర్ షా పైకి దండెత్తిపోయిన అదనులో షేర్ ఖాన్ అకస్మాత్తుగా బెంగాల్ రాజధాని గౌర్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. బెంగాల్ సుల్తాను మహమ్మద్ షా దుర్బలుడు. అతడు షేర్ ఖాన్కు 13 లక్షల బంగారు నాణ్యాలు, ఇతర విలువ గల పరిహారము, 3000 చదరపు మైళ్ళు గల ప్రాంతము అతనికి ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఇందువల్ల షేర్ ఖాన్ బలము, ప్రతిష్ట పెరిగినాయి. గుజరాత్ పాలకుడు బహదూర్ షా దియాకు పారిపోయాక అనేక ఆఫ్ఘన్లు నాయక ప్రముఖులు షేర్ ఖాన్ పక్షం చేరిపోయినారు. ఇది అండి ఈ విధంగా బాబరు బాబర్ హుమాయూన్ తర్వాత షేర్ ఖాన్ వచ్చినాడు. తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యం కొంతవరకు నిలిచిపోయింది. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసి ధన్యవాదాలు.